ఇప్పుడు రాహుల్ గాంధీ మరో పాదయాత్ర మణిపూర్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. మణిపూర్ నుంచి చేయాలనుకుంటున్నారు. అండ్ భారత్ న్యాయ యాత్ర దీని పేరు. కొత్తగా భారత్ జోడో అయిపోయింది, ఆల్రెడీ అందరినీ జోడించేశాడేమో, మరి ఇప్పుడు న్యాయ యాత్ర అంటున్నారు. ఏంటి సార్ ఇది? న్యాయ అనేది ఆయన ఒక స్కీమ్ ఉండే, మీకు గుర్తుంటుంది. అవును, డబ్బులు ఇవ్వడంలో అది ఇప్పుడు ఎక్కడ వినబట్లేదు. మేము అందరికి ఇచ్చేస్తాం, 5,000 ఇస్తాం, 10,000 ఇప్పుడు ప్రకటిస్తారేమో నాకు తెలిసి. ఈ ఎలక్షన్స్ లో వస్తాయి మళ్ళీ వస్తుంది. 6 గ్యారెంటీలు కాదు, ఇప్పుడు 10 గ్యారెంటీలు తీసుకొచ్చిన ఐడియా ఉండేది. రాహుల్ గాంధీ యాత్ర కోసం ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది సాయి గారు? ఇది లాస్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో ఈ సబ్జెక్ట్ వచ్చింది డిస్కషన్. చాలా మటుకు మీడియా హౌస్ లో రిపోర్ట్ కూడా చేశారు. ఆ డిస్కషన్లో ఏమన్నారంటే అక్కడ సడన్లీ మల్లికార్జున్ ఖార్గే గారి పేరు వచ్చేసింది ముందుకు. కావాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఆడిన గేమ్ అది. ప్రధాని అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే. అక్కడ రాహుల్ గాంధీకి ప్యానిక్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ అంతే కదా. పాపం ఖర్గే గారు ఏంటి, ఆయన ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. ఆయన ఏం చేస్తాడు? సో కావాలని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చినప్పుడు, ముందుకు పెట్టినప్పుడు రాహుల్ గాంధీ ఓకే ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడు కూడా ఇవాళ కూడా చదువుతుంది సార్, కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే నవ్వుకున్నాను నేను ట్విట్టర్లో. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోని కర్ణాటక గెలిచాం, హిమాచల్ ప్రదేశ్ గెలిచామని. అప్పుడు మధ్యప్రదేశ్ ఏమైందండి? ఛత్తీస్గఢ్ ఏమైందండి? గుజరాత్లో అప్పుడే జరిగిన ఎలక్షన్ గుజరాత్ ఏమైందండి? రాజస్థాన్ ఇప్పుడు జరిగిన ఏమైందండి? ఎక్కడో ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఎక్కడో ఉన్న కర్ణాటక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేసారు. మిగతా స్టేట్ గురించి మాట్లాడలేదు. అంటే ఆ రాహుల్ గాంధీ యాత్ర చేయగానే కర్ణాటక గెలిచేశారు, ఈ యాత్ర చేయగానే యూపీ, బీహార్ మొత్తం గెలిచేసామని చెప్పేసి ఈ రాహుల్ గాంధీని ముందుకు తీసుకురావడానికి చేస్తున్న అటెంప్ట్ సాయి గారు ఇది చాలా క్లియర్. ఇది ఎందుకంటే ద కోయిలేషన్ వాట్ సో కాల్డ్ డాటెడ్ అలయన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు రాహుల్ గాంధీని. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ పర్సన్ హూ యాక్సెప్ట్ రాహుల్ గాంధీ ఇస్ మోదీ. ఎందుకు ఆయన కావాలి మోదీకి, రాహుల్ గాంధీ యాజ్ అన్ ఒపోనెంట్ 100% గెలిచేస్తాడు. అది అదొక అడ్వాంటేజ్ ఉంది మోదీకి. ఎప్పుడు దాకా రాహుల్ గాంధీ ఉంటాడో మోదీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ద ఎలక్షన్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన బ్రాండ్ బిల్డప్ చేయడం. ఇప్పుడు చూడండి ఈ పార్టీలన్నీ, అమిత్ షా గారు ఇప్పుడు తిరుగుతున్నారు. మొన్న కల్కటాకి వెళ్ళారు, అక్కడ వాళ్ళ టీం ఫైనలైజ్ చేశారు, క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేశారు, మిగతా నడుస్తుంది, అన్ని ప్రాసెస్ నడుస్తుంది. తెలంగాణకు వచ్చారు, ఇక్కడ కూడా మీటింగ్ పెట్టారు, వాళ్ళ పార్టీ ఫంక్షనరీస్తో అంత సీనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్ అందరిని పిలిపించుకున్నారు. ఆల్రెడీ కసరత్తులు మొదలు పెట్టారు. ఈయనేమో పార్టీని లీడ్ చేయకుండా ఏదో యాత్ర మీద వెళ్ళిపోతాడు. అది మనం ఎప్పుడు చూస్తుంటే, ఎప్పుడైనా వాళ్ళ పార్టీలో క్రైసిస్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళిపోతాడు, యూరోప్కి వెళ్తాడు, యూఎస్కి వెళ్తాడు, థాయిలాండ్కి వెళ్ళిపోతాడు. యూ షుడ్ బి స్టాండింగ్ దేర్ అండ్ ఫేసింగ్ ద క్రైసిస్. అది మీ కేపబిలిటీ యాజ్ అ మేనేజర్ కూడా. ఓ మేనేజర్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక ప్రాబ్లం వస్తే పారిపోవడం కాదు, అక్కడ నిలబడే ప్రాబ్లం ట్యాకిల్ చేయాలి. రాహుల్ గాంధీతో అది కాదు. ఈజ్ నాట్ ఎ లీడర్. ఆయన ఓన్లీ ఒక బిల్టప్, ఒక ఇమేజ్ బై మీడియా అంతే. ఆ మీడియా బిల్డప్లో ఖర్చులు, నా అంచనా ప్రకారం లాస్ట్ వన్ ఐ వాస్ టోల్డ్, నాకు తెలియదు ఎంత నిజమో కాదని, భారత్ జోడో యాత్రలో మీడియా కోసం 50 నుంచి 75 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. కొంతమంది అయితే 100 కోట్లు అంటున్నారు. మీరు మీడియాకి సపరేట్ వెహికల్స్ ఉండే, మీడియాకి ఉండడానికి హోటల్స్ ఉండే, వాళ్ళకి చూసుకోవడానికి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కూడా అరేంజ్ చేశారంట ఒక్కొక్క సిటీకి రావడానికి. అంతా వాళ్ళ మీడియా డివిజన్, కాంగ్రెస్ వాళ్ళ మీడియా డివిజన్ జయరాం రమేష్ గారు అరేంజ్ చేశారని. అంటే మీరు ఒక బిల్డప్ కోసం, ఇప్పుడు అందరు అంటారు మోదీ గారు వస్తారు కదా, మోదీ గారు వచ్చినప్పుడు ఎవరిని తీసుకురాకర్లేదండి, ఆటోమేటిక్లీ మీడియా వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు టీఆర్పీ వచ్చేస్తుంది, వాళ్ళకి మోదీ గారు స్పీచ్ చేయగానే వాళ్ళు టీఆర్పీ వెళ్ళిపోతుంది పైగా. కానీ రాహుల్ గాంధీ ఎవడు చూస్తాడు స్పీచ్, ఎవడు చూడడు. సో యూ హావ్ టు గివ్ దట్ బిల్డప్. రాహుల్ గాంధీ నడుస్తున్నాడు, రాహుల్ గాంధీ పరిగెత్తున్నాడు, రాహుల్ గాంధీ పిల్లలతో ఫోటో తీసుకుంటున్నాడు, చూడండి ఏమేమి చేస్తున్నాడు, షేవింగ్ చేస్తున్నాడు, దోశలు తయారు చేస్తున్నాడు, అన్నీ ఉంటుంది స్టోరీలు ఇట్లా. సో ఈ భారత్ జోడో యాత్ర అని ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర చేస్తుంది, ఏం డిఫరెన్స్ ఉండదు సాయి గారు. ఎందుకంటే యూ లుక్ ఎట్ ద రూట్. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్, చాలా మంది మిస్ చేస్తారు సార్. ఈజ్ నాట్ గోయింగ్ టు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ అన్ని కవర్ చేస్తున్నాడు, అస్సాం దాకా వస్తున్నాడు, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళట్లేదు. బికాస్ చైనా ఇష్టపడదు. చైనా అక్కడికి రావడం ఎవరిని ఇష్టం మనకు అందరికి తెలుసు. ఒఫిషియల్ గా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ హెస్ అడ్మిటెడ్ అరుణాచల్ ప్రదేశ్ దట్ దే హ్యావ్ గాట్ 300 కోట్లు ఇచ్చారు చైనీస్ గవర్నమెంట్ వాళ్ళకి. అదే అగ్రిమెంట్ రాహుల్ గాంధీ సైన్ చేస్తున్న ఫోటో మనం అందరు చూసాం. అది 300 కోట్లు ఇచ్చారు చైనీస్ గవర్నమెంట్ టు రాజీవ్ గాంధీ ఫౌండేషన్, విచ్ చైర్పర్సన్ ఇస్ సోనియా గాంధీ అండ్ ట్రస్టీ ఇస్ రాహుల్ గాంధీ. ఓకే, 300 కోట్లు ఎందుకు ఇచ్చారని దాంట్లో అడిగితే, రిసర్చ్ చేయడానికంట, చైనీస్ ఇండియా సంబంధాల గురించి రీసెర్చ్ చేయడానికి 300 కోట్లు ఇచ్చారు. ఎవరైనా ఇస్తారండి? రీసెర్చ్ చేయాలంటే 300 కోట్లు కావాలన్నా మీకు? సో రాహుల్ గాంధీ ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళట్లేదు? బీజేపీ షుడ్ డిమాండ్ దట్ రాహుల్ గాంధీ షుడ్ గో టు అరుణాచల్ ప్రదేశ్. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళంగానే చైనీస్ వాళ్ళు రాహుల్ గాంధీని పెట్టేస్తారు. యూ హావ్ వైలేటెడ్ ద అగ్రిమెంట్ సైన్డ్ విత్ అస్ టు ప్రమోట్ చైనా. ఇప్పుడు చూడండి తమాషా, అస్సాంకి వెళ్తా అంటున్నాడు.
అది కూడా ఇది బస్ యాత్ర అయిపోయింది. ఇది ఇప్పుడు వాకింగ్ లేదు, ఇప్పుడు ఈసారి చాలా తక్కువ వాకింగ్ ఇప్పుడు. అంత అప్పుడే అని అంత ఎనర్జీ అంతా పోయింది అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మేజర్ టౌన్స్ దగ్గర 85 టౌన్స్ ఐడెంటిఫై చేసుకున్నారు 14 స్టేట్స్లో. ఆ టౌన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు బస్ నుంచి కిందకి దిగుతారు, నడుచుకుంటూ టౌన్ లోపలికి వెళ్తాడు, చిన్న మీటింగ్ పెడతాడు, అది చేస్తాడు, మళ్ళీ బస్సులోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. 6400 కిలోమీటర్లు ఎంత ఉంది. దట్ ఇస్ రాహుల్ గాంధీస్ ప్రెరగేటివ్. ఆయన చేంజ్ చేసుకోవాలి, ఆయన చేసుకోవచ్చు. కానీ దాన్ని పెట్టి మళ్ళీ మోదీ గారిని తిట్టడం అంటే మళ్ళీ మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు పాస్ చేసిన టెరిటరీస్లో ఒక్క మీరు ఓన్ స్టేట్ లేదు, మీరు పరిపాలించే ఒక్క స్టేట్ కూడా లేదు. చూడండి, అక్కడి నుంచి మొదలైతే అస్సాం లేదు, బీహార్కి వస్తే అలయన్స్, అది కూడా మేజర్ అలయన్స్ వాళ్ళిద్దరు, ఆర్ఎల్డి అండ్ మన తేజస్వి వాళ్ళ పార్టీ, అది జేడీయూ. అది కాకుండా మళ్ళీ ఎక్కడ రండి, జార్ఖండ్, అక్కడ కూడా అలయన్స్. యూపీలో మీకు ఏం లేదు, మధ్యప్రదేశ్లో ఓడిపోయారు. అక్కడి నుంచి మీరు పక్కనకి వస్తే మహారాష్ట్ర అంటున్నారు, అక్కడ కూడా బీజేపీ రూలింగ్. అది తర్వాత గుజరాత్ అంటున్నారు, గుజరాత్ కూడా బీజేపీది. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ, అది క్వశ్చన్ వస్తుంది. మీరు అక్కడి నుంచి రూట్ తయారు చేసినప్పుడు మీకు ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్లీ చూడండి, డెఫినెట్లీ సాయి గారు, ఇదే టైంలో ఎలక్షన్ అనౌన్స్ కాబోతుంది. మార్చ్ 1st వీక్లో, ఫిబ్రవరి 1st వీక్, ఫిబ్రవరి 2nd వీక్లో ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. అనౌన్స్మెంట్ కూడా ఏం చేయలేరు వాళ్ళు కొత్తది. సో రాహుల్ గాంధీ యాత్రకి అక్కడ పెద్ద ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు వచ్చి ఏమి అనౌన్స్ చేయలేరు దాంట్లో. నితీష్ కుమార్ కానివ్వండి, అక్కడ ఉన్న సోరెన్ కానివ్వండి, వీరెవరు ఏం చేయలేరు. సో ఆ యాత్ర కూడా నాన్ స్టార్టర్ అయిపోతుంది. అండ్ ఈ ఇండియా అలయన్స్లో అబ్జెక్ట్ చేశారు. ఇండియా అలయన్స్లో మిగతా పార్ట్నర్స్ అబ్జెక్ట్ ఇప్పుడు యాత్ర చేయకండి, ఎందుకంటే మీరు ఇప్పుడే ఎలక్షన్ ఓడిపోయారు, 3 స్టేట్లు చాలా ఘోరంగా ఓడిపోయారు, మీరు యాత్ర పక్కన పెట్టి మీ పార్టీని బిల్డప్ చేయని అని చెప్పిన తర్వాత కూడా లేదు నేను చేస్తూనే ఉంటానని చెప్పేసి, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు? ఈయనకున్న అడ్వైజర్స్ ఎవరు? వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్. నేను చాలాసార్లు చెప్పాను దీనికన్నా ముందు కూడా, ఆయన ఒక కేరళలో పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడు. అట్లాంటి మనిషిని రాజస్థాన్ నుంచి ఎంపీ చేసి పంపించారు రాజ్యసభకి. అట్లాంటి వాడు అహ్మద్ పటేల్ ఉండే ఒక టైంలో, అహ్మద్ పటేల్ పొజిషన్ కేసీ వేణుగోపాల్. ఆలోచించండి, అహ్మద్ పటేల్ ఎక్కడ ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు? ఈ శామ్ పిట్రోడా ఇట్లాంటి వాళ్ళు వీవీప్యాట్ ట్రయల్స్కి అందరికి వీవీప్యాట్ స్లిప్స్ ఇవ్వాలంటున్నాడు. అవును, దానికంటే ఓటింగ్ మిషన్ నయం కదా మరి మామూలు. మీరు ఆలోచించలేదు, ఎందుకు చెప్పాడు అది? ఎందుకు? మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఓటు వేయడానికి, మీరు ఓటు వేసారని వానికి ఎట్లా తెలుసు? సో ఇది తీసుకుపోయి చూపించాలి, రిసీట్. ఎగ్జాక్ట్లీ, రిసీట్. అంటే మీరు 3000 2500 తీసుకున్నవాడు వెళ్ళి చూపిస్తాడు, నేను నీకోసం ఓటు వేసాను చూడు, ఇవ్వకపోతే డబ్బులు తీసుకుంటాడు. అది కూడా అది దాట్ ఈస్ వై దే వాంట్ వీవీప్యాట్. వీవీప్యాట్ ఆల్రెడీ ఉంది కదా, చూపిస్తున్నారు, మీరు ఓట్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుంది, ఒక 5 seconds ఉంటుంది అక్కడ. అది కానీ కాదు కదా, వాళ్ళ చేతులు వేయాలంట. అది కూడా అన్ని వీవీప్యాట్లు ఇవ్వాలంట, అన్ని వీవీప్యాట్లు లెక్కించాలంటున్నాడు. సో ఎలక్షన్ 10 రోజులు రిజల్ట్ వస్తుంది, తర్వాత వస్తుంది. దానికి మరి బ్యాలెట్ బాక్స్ లాగానే కదా, దానికి మెషిన్ ఎందుకు? బ్యాలెట్ బాక్స్ కూడా అంతే కదా సార్, వేస్తారు, లెక్కించడమే కదా. ఈవీఎం మీరు ఈవీఎం పనిచేయకపోతే, కరెక్ట్గా పనిచేయకపోతే తెలంగాణ ఎట్లా గెలిచారండి? అవును. కర్ణాటక ఎట్లా గెలిచారండి? అంటే ఎక్కడెక్కడ మీరు ఓడిపోతే అక్కడ ఈవీఎంలు అన్ని ట్యాంపర్ అయిపోయింది. మీకు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని, వచ్చి మాదర్ వచ్చి ఈయనేమంటున్నాడు, నాకు ఒక సంవత్సరం ఒక ఈవీఎం ఇవ్వండి నేను చూపిస్తానంటున్నాడు. అంటే సంవత్సరం మీరు ఈవీఎం తీసుకెళ్ళిపోయి మీరు కూర్చొని ఏం కావాలి సర్క్యూట్ చేంజ్ చేసేసి ఇప్పుడు చూడండి హ్యాకింగ్ చేయొచ్చు అని. ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఛాలెంజ్ పెట్టారు, మేము మిషన్ పెడుతున్నాం, మేము ఎక్కడ ఎవరికి ఇవ్వం, మీరు వచ్చి మా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూర్చొని చూపియండి, మా వాళ్ళు ఉంటారు, హౌ యూ కెన్ హ్యాక్ అని చూపియండి. ఇట్ కెనాట్ బి, ఇట్స్ స్టాండ్ అలోన్ మిషన్, నెట్వర్క్ మిషన్ కాదు అది. ఇది సింపుల్ లాజిక్. మీరు గెలుస్తున్న ప్లేస్లో మీకు ఈవీఎంతో ఏ ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడెక్కడ ఓడిపోతే అక్కడ మీకు ఈవీఎంతో ప్రాబ్లమ్. సో ఈ రాహుల్ గాంధీ యాత్ర అనేది అది మనం చాలా లైట్ తీసుకోవాల్సింది. అది కాంగ్రెస్ వాళ్ళకి పబ్లిసిటీ వెహికల్. కానీ ఈ ఎలక్షన్ అలయన్సెస్ ఫైనలైజ్ చేయడంలో కాంగ్రెస్ వెనకబడిపోతారు. ఎందుకంటే అలయన్సెస్ వాళ్ళు ఆల్రెడీ అడుగుతున్నారు, సీట్లు డిసైడ్ చేయండి ఇప్పుడే. మమతా బెనర్జీ చెప్పేసింది, కమిషన్ తీసుకెళ్తే మేము 1 సీటు కూడా ఇవ్వం నీకు, నీ వాళ్ళ అఖిలేష్ యాదవ్ అనౌన్స్ చేశాడు 10 సీట్లు ఇస్తాం కాంగ్రెస్కి అని చెప్పేసి. ఆలోచించండి, ఆయన ఎట్లాంటి సీట్లు ఇస్తాడో మనకు తెలుసు. దీనికన్నా ముందు లాస్ట్ టైం ఎలక్షన్లో మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు. మాయావతి అయితే అట్లీస్ట్ 10-12% ఓట్లు తీసుకొస్తుంది, వీళ్ళని తీసుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఉన్న సీటే ఓడిపోయారు రాహుల్ గాంధీ లాస్ట్ టైం, 1 సీట్ గెలిచారు. ఇది ప్రాబ్లం. మొన్న కూడా సాయి గారు ఏఐసిసి మీటింగ్ జరిగింది 4 రోజుల ముందు. ఒఫిషియల్గా మీటింగ్లో అనౌన్స్ చేశారు, రాహుల్ గాంధీ అందరు తిట్టారంట ఎలక్షన్ ఓడిపోయిన దానికి. ఏది అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బాగల్, దియో, ఆయన అందరిని తిట్టారంట. మీరు అందరు కలిసి ఎందుకు ఎలక్షన్ ఇది మీరు ఏం చేస్తున్నారో అది ఇది అని చెప్పి. నేను దానికన్నా ముందే ట్వీట్ చేశాను, ఒక ఎలక్షన్ ఓడిపోయిన టైంలోనే రాహుల్ గాంధీ అందరిని బ్లేమ్ చేస్తాడు, ఆయన ఒక్కడే బియాండ్ బ్లేమ్. సోనియా గాంధీ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్, ప్రియాంక గాంధీ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్, అండ్ రాహుల్ గాంధీ నాట్. కానీ తెలంగాణలో వీళ్ళకి ముగ్గురికి క్రెడిట్ ఇచ్చారు.
గెలిచింది మీరు రేవంత్ రెడ్డి చెప్పేశాడు, సోనియా గాంధీ అమ్మగారు వచ్చారు దానికోసం గెలిచాం, రాహుల్ గాంధీ వచ్చారు దానికోసం గెలిచాం. అంటే దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీరు క్రెడిట్ తీసుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో వెన్ ద టీమ్ ఫెయిల్స్ మీరు ఉండాలి. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఓడిపోతే బ్యాట్స్మెన్ బాగాడలేదు, బౌలర్ బాగాడలేదు చెప్పుకుంటే దెన్ హీఈస్ నాట్ ఎ లీడర్. రాహుల్ గాంధీ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఇది, దట్ ఆయన ఎవరి మీదనే వేసేస్తాడు, ఎవరి మీదనే తోసేస్తాడు బ్లేమ్. లాస్ట్లో ఏఐసిసి ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ వాచ్మెన్ కూడా బ్లేమ్ చేస్తాడు ఓడిపోయిన దానికి. రైట్ సార్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.